కేసీఆర్ గారి పైన అది కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ కూడా జరగడం జరిగింది. ఇది అరెస్ట్‌కి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సార్. అటు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా తెలివిగా వ్యవహరించారు. ఇది సిబిఐ కేసు సార్. ఇప్పుడు బీజేపీ నిర్ణయం తీసుకోవాలి ఆయన అరెస్ట్‌కు సంబంధించి అని చెప్పేసి. మరి ఆ రకంగా ఏమన్నా అరెస్ట్ చేసే ఆ దిశగా ఏమన్నా అడుగులు వేస్తారా సార్? అంతవరకు వెళ్తారా? ఒక్కసారి అది సిబిఐకి ఇచ్చిన తర్వాత హ్మ్. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి దాని మీద నియంత్రణ ఉండదు. అవును. ఘోష్ కమిషన్ మీదన్నా కాస్త వెళ్ళి ఏదన్నా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేశారని నేను అనడం లేదు, కానీ చేయడానికి ఒక అవకాశం సిబిఐ వీళ్ళ చేతిలో లేదు. సిబిఐ అమిత్ షా చేతిలో ఉంది. అంటే డైరెక్ట్ అది భారతీయ జనతా పార్టీ ఏజెన్సీ, దానికి ఆటానమీ అంతకుముందు ఉండే గౌరవం అదేమీ లేవు. అమిత్ షా చెప్తే అట్లా నడుచుకుంటున్నారు. ఇవాళ ఏమవుతుందంటే సిబిఐకి కేసు ఇవ్వడం వలన ఒకవేళ సిబిఐ కాళేశ్వరంలో తప్పు జరిగింది అని అన్నదనుకోండి, అది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ. జరగలేదు అన్నదనుకోండి, జరగలేదు అని అంటే అప్పుడు ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీ మీరు పెట్టిన సిబిఐ, మూడవది సిబిఐ ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ చేసింది అన్నదనుకోండి, చేసిన భారతీయ జనతా పార్టీ చేయించిందని సిబిఐని పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని దాన్ని అన్పాపులర్ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిబిఐ చేత టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ కొట్టింది. ఏ రకం చూసినా సిబిఐ నిష్పక్షపాతంగా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు అని అన్నారు. సిబిఐ రిపోర్ట్ వస్తూనే తప్పకుండా ఇట్ బికమ్స్ ఏ పొలిటికల్ రిపోర్ట్. కానీ రేవంత్ రెడ్డి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల లిటరలీ హ్యాండ్ ఓవర్ ది ప్రాబ్లమ్ టు బీజేపీ. మీరేం చేస్తారో చేయండి. కాళేశ్వరం విషయంలో కరప్షన్ జరగలేదన్నారు అనుకోండి, ఇంతకాలం ప్రచారం జరిగింది సిబిఐ కరప్షన్ జరగలేదంటే భారతీయ జనతా పార్టీ అనిపించింది. చూసారా అక్కడ అంత కరప్షన్ జరిగిన బీజేపీ వాళ్ళు కాళేశ్వరం విషయంలో సపోర్ట్ చేశారు. చేయలేదనుకోండి, సిబిఐ ఒకళ్ళు అందనుకోండి, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ దెబ్బతీయడానికి అది కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను బయటికి లాగారు. ఏ విధంగా చూసినా రేవంత్ రెడ్డి టాక్టికల్గా ఈ తలనొప్పి మనకెందుకు, సిబిఐని బీజేపీ అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటే సిబిఐకి ఇవ్వమని అన్నారు, సిబిఐకి ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ ఏం మాట్లాడడానికి లేదు ఇక కాళేశ్వరం మీద, ఎందుకంటే మీరు కావాలన్నా దాన్ని చేసేసాడు. కొంతకాలం సైలెంట్. సిబిఐ రిపోర్ట్ ఏమొస్తో చూడాలి. రిపోర్ట్ను బట్టి అది ఎట్లా బీజేపీ ఎట్లా ఆలోచిస్తుంది అనేది, బీఆర్ఎస్ ఎట్లా దెబ్బతింటుంది అనేది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా బయటపడుతుంది ఈ మొత్తం ట్యాంగిల్ నుంచి అనేది కనుక మనం ఇక సిబిఐ కొరకు ఎదురు చూడాలి. సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఈ విశ్లేషణ మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఓకే సార్.